ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చిన్న చినుకుబడిన తర్వాతనే అనేక మంది జబ్బుల పాలవుతున్నారు. ఇటు వైరస్తో ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు అంతా కూడా కలుషితమైంది. ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి తేడా లేకుండా ఆసుపత్రుల దగ్గర క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రభుత్వ వైద్యాధికారులు కావచ్చు, ఇతరత్ర సిబ్బంది కావచ్చు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, స్థానిక నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా రోగులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. చాలా జబ్బున బారిన పడుతున్నారు. వారికి సరైనటువంటి సమయంలో సౌకర్యాలు లేకుండా పోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెంగ్యూ, మలేరియా, అట్లాగే జాండీస్ లాంటి అన్నీ కూడా వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ వైద్యం మొత్తం పడకేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడి ప్రభుత్వ ఆసుపత్రి అయినా కనీసం రక్త పరీక్షలు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు రక్త పరీక్ష అంటే చెప్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ లేకున్నా కానీ ఎయిడ్స్ ఉన్నట్టుగా ధృవీకరణ పత్రం ఇచ్చిండు. మళ్ళీ కాదు, తర్వాత బయట చేసిన తర్వాత కాదు ఒక మిస్టేక్ అయింది, చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ రక్త పరీక్షల్లో కూడా చాలా తప్పుల తడకగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి? అంటే వాళ్ళ టెక్నాలజీలో లోపం ఉంది. వాళ్ళ టెక్నాలజీ మార్చుకోవట్లేదు. పాత పద్ధతిలోనే వీళ్ళ పరీక్షలు చేస్తున్నారు కాబట్టి కొత్త నిర్లక్ష్య వైఖరి ఉంది. అట్లాగే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణమవుతున్నది. అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రైవేటు వైద్యానికి పోయినప్పుడు, ప్రభుత్వ వైద్యం సుస్థి చేసినప్పుడు, ప్రైవేట్ వైద్యానికి పోయినప్పుడు అనేక రకాలుగా రోగుల నుండి రక్తం జలగల్లా పీల్చుకున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ దవాఖానలో కనిపిస్తుంది. అంతేకాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ బస్తీ దవాఖానలు పెట్టింది. ఇప్పుడు మొత్తం బస్తీ దవాఖానలు ఎక్కడ నడవట్లేదు. అంటే బస్తీ దవాఖానలు ఉంటే ప్రతి బస్తీలో ఆ రోగులకు అక్కడ సౌకర్యం దొరికే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా బస్తీ దవాఖానలు ప్రారంభించాలి. ప్రభుత్వ ఏదైతే ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. రోగులను కనీసం వాళ్ళకి టాబ్లెట్ ఇచ్చే పారిశ్రామాలు కూడా దొరకట్లేదు ఈ ప్రభుత్వ ఆసుపత్రులు. అలాంటప్పుడు వైద్యం ఏ రకంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రోగులను కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఆసుపత్రుల దగ్గర క్యూ కడుతున్నటువంటి పేషెంట్స్కి సత్వరమే అవసరమైనటువంటి చికిత్స అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. తప్పుల తడకగా రిపోర్ట్ ఇచ్చినటువంటి వారిపైన కూడా తక్షణ చర్యలు తీసుకొని తప్పుడు రిపోర్ట్లు ఇవ్వద్దు, కరెక్ట్గా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? కొన్ని ప్రాంతాల్లో అంటే మనకి పుట్టే పిల్ల లేదా పిల్లగాడు ఆడనా మగనా అని చెప్పొద్దు, అంటే క్లారిఫికేషన్ ఇవ్వద్దు. అయినా స్కానింగ్ ద్వారా డిక్లేర్ చేస్తున్నారు. అబార్షన్స్ అవుతున్నాయి. దాని మీద వైద్యాధికారులు ఒక ఆసుపత్రిని హుజరాబాద్లో సీజ్ చేశారు. ఇట్లాంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరొక వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నత్తనడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద రోగుల పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది. ఈరోజు మనం కరీంనగర్లో పరిస్థితిని పరిశీలించినప్పుడు స్మార్ట్ సిటీ అని చెప్పేసి కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా కేవలం వాళ్ళ డబ్బుల కోసం, కమిషన్ల కోసమే ఈ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ, ఆ డ్రైనేజ్లో కూడా ఎక్కడ పడితే అక్కడనే డ్రైనేజ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఇలా దోమలు ఒక 10 దోమలు కనుక పట్టుకొని జోకితే కిలో అయ్యే పరిస్థితిలో ఉంది. అలా అంటే ఒకటి 100 గ్రాములకు వేడి కూర్చున్నది. సో దీని ద్వారా రోగాలు ఎక్కువ. అదేవిధంగా కొన్ని చెట్లు పెట్టరాని చెట్లు పెట్టేసి ఆ చెట్లతోటి కూడా రోగాలు ఎక్కువ. కానీ అవన్నీ చేసినా కూడా ఇవాళ ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కడ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి పోదామంటేనేమో ముల్లెలు ఎకరాల భూములు అమ్ముకొని అక్కడ వైద్యం చేసుకునే పరిస్థితి. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే అక్కడ ఫెసిలిటీస్ లేని పరిస్థితుల్లో ఇలా ఉన్నది. అదేవిధంగా వైద్యులు లేకపోవచ్చు. అదేవిధంగా పరీక్షలు చేసే వాళ్ళు కూడా సరైన అవగాహన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఇవ్వడం, దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే డిస్మిస్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక మానసిక వేదన పెట్టినట్టే. హెచ్ఐవి లేని వానికి హెచ్ఐవి సర్టిఫికేట్ ఇచ్చినంటే మానసికంగా ఫ్యామిలీలోనే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ స్మార్ట్ సిటీలో ఇలా జరిగిన అవకతవకలపై కూడా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం సంబంధించి ఇలా స్మార్ట్ సిటీ వచ్చిందంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు బాగుపడాలి. కానీ ఎక్కడ పోయినా కూడా డ్రైనేజ్ ఎక్కడిదక్కడనే ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా కరీంనగర్లో మనం గమనించినప్పుడు ఈ డంప్ యార్డ్ వల్ల, ఈ డంప్ యార్డ్ ఏమవుతుందంటే తీసుకుపోయి అక్కడ పెట్టేసి దాని క్లీనింగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఎలాంటి క్లీన్ చేయకుండా అది రోజు ఫైర్ అయ్యడం వల్ల దాని మీద వచ్చే పొగ వల్ల కూడా
కొంత ఏరియా మొత్తం దాదాపు సగం కరీంనగర్ రోజు సాయంత్రం చూస్తే పొగ కమ్ముకొని ఆ స్మెల్ వల్ల ఆ పొగ వలన కూడా అవస్థల పాలవుతున్న ప్రజల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటి కూడా తక్షణ చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మొన్న చూసినప్పుడు 2 హాస్పిటళ్ళ మీద కేవలం నోటీసులు ఇవ్వడం, బయాలజికల్ అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆ చెత్తలో తీసుకుపోయి కలిపితే వాళ్ళ మీద ₹1,00,000 2 లక్షల ఫైన్ వేసిండు. అది కాదు సమస్య. దాన్ని హాస్పిటల్ని సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్పై చర్య కూడా చేయాలా. ఈ డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్లు డెవలప్ అయినప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ పడకేసింది. చాలా ప్రాంతాల్లో ట్రాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే డంప్ యార్డ్ ద్వారా ప్రతినిత్యం కూడా పొగ వస్తుంది. ఆ కాలుష్య కూరల్లో చిక్కుకొని విలువలాడుతున్నారు. మరొక వైపు రక్త పరీక్షలు సరిగా చేసేవాళ్ళు లేరు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, వాన పడితే నడిచే పరిస్థితి లేదు. ఇలాంటి అనేక కారణాలతో జబ్బుల బారిన పడుతున్నారు. ఆసుపత్రికి వెళ్తే, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే డబ్బుల మూటలు కట్టుకొని వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తేనేమో వైద్యం సరిగా అందట్లేదు అనేటువంటి ఆవేదన మనం వారి మాటల్లోనే విన్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.